మొత్తానికి ఎమ్మెల్సీ ఓట్ల ప్రచారం ఒడిసింది. ఎక్కడోళ్ళక్కడనే గప్ చూప్ సాంబార్ బుడ్డి లెక్క మారిపోయారు. ఇక సోమవారం నాడే ఓట్లు అన్నట్టు ఈ ఓట్లు అందరికి ఉన్నాయి. డిగ్రీలు చదివి 3 ఏళ్ళు దాటినోళ్ళే ఓటేసుడు ఉంటుంది. అంటే చదువుకున్నోళ్ళు తెలివితోని ఆలోచించి ఓటేయాలన్నట్టు. మరి ఈ ఓట్ల కథ ఏడదాకా వచ్చింది, ఎట్లున్నది అట్లట్లా అరుచుకుందాం మనం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా. శనివారం పొద్దుమీకి దాకా ప్రచారం జోరుగా నడిచింది. ఎవరు చెప్పేది వాళ్ళు చెప్పిరు. 4 గాంగనే మైకులు బంద్ అయిపోయినాయి. ఆదివారం అంతా ఆలోచించుకొని సోమవారం నాడు ఓటేసుడే బాకీ ఉన్నది. పొద్దుగాల 8 సంధి మాపటిల్లి 4-5 దాకా ఓట్లేయచ్చు అన్నట్టు మొత్తం 605 బూతులల్లా పోలింగ్ నడుస్తుందోళ్ళ. అంత కలిపితే 4,61,806 మంది డిగ్రీలు చదివిన ఓటర్లు ఉన్నారు. 52 మంది ఏమో పోటీకి దిగుతుర్రు. అసలు ఓట్లు ఎట్లుంటాయి, ఎట్లా ఓటేసుడు ఉంటది, ఇవన్నీ మీకు చెప్పాలి. చదువుకున్నోళ్ళేనాయే, వాళ్ళకి అన్ని తెలుసుతి. సపరేట్ గా చెప్పుడు ఎందుకని అనొద్దు. చదువుకున్నోళ్ళు కూడా అప్పుడప్పుడు తెలుసో తెలియకో తప్పులు చేస్తారు. అందుకే ప్రతిసారి చెల్లని ఓట్లు కూడా మస్తు తెలుతున్నాయి. అయితే ఈ ఎలక్షన్లల్లా ఎమ్మెల్సీ క్యాండిడేట్లు పార్టీల తరపునే నిలబడతారు. కానీ వాళ్లకు మొన్న జరిగిన ఎలక్షన్ల లెక్క పార్టీ గుర్తులుండయి, ఖాళీ పేర్లే ఉంటాయి. ఈవీఎం మిషన్లు అయితే అసలే ఉండయి. కటకలు గిటకలు ఒత్తుడు ఉండదు. వెనకట కదా బ్యాలెట్ పేపర్లల్లా వేసినాం చూడు, గట్ల బ్యాలెట్ పేపర్ ఉంటది. అందులో క్యాండిడేట్ల పేరుంటది. అన్నే నంబర్ వేయాలన్నట్టు. పోలింగ్ బూతులకు పోంగానే ఆఫీసర్ మనకు ఒక బ్యాలెట్ పేపర్ పెన్ ఇస్తాడు. ఆ పెన్నుతోనే ఓటేయాలి. నా జేబులు ఉన్న పెన్నుతోనే ఎత్తా, క్యామలింకుతో రాత్తా. నాకు సెంటిమెంట్ గింటిమెంట్ అంటే నడవది. అగర్సే అట్లేసిన ఓటు చెల్లకుంటైతది అన్నట్టు. అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్లల్లా ఎవరికొకరికే ఓటేసి ఉంటది కదా. కానీ ఓట్లల్లో మాత్రం గట్లుండదోల్లా. ఒక ఓటరు ఎంత మంది కన్నా ఓటేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నీకు ఇదేం కథరో అనిపిస్తుంది కదా. గదే మరి ఎమ్మెల్సీ ఓట్ల స్పెషాలిటీ. ఫస్ట్ మీ మనసులో ఎవరైతే ఎమ్మెల్సీ అయితే మంచిగా అనిపిస్తుందో వాళ్ళ పేరు పక్క పొంటి ఇచ్చిన డబ్బాలో 1వ నంబర్ వేయాలి. ఈయన కూడా మంచోడే కదా, ఈయన కూడా అయితే మంచిదే పాటు అని అనిపిస్తే 2వ నంబరు, 3వ నంబరు, 4వ నంబరు ఇట్లా నంబర్లు వేసుకుంటూ పోవచ్చు. కానీ 1వ నెంబర్ మాత్రం కంపల్సరీ వేయాలి. కడుమోళ్లకు వేయకుండా నడుస్తుంది. కానీ అటెనక బ్యాలెట్ పేపర్ను మళ్ళీ మడత పెట్టి బాక్సులు వేస్తే మీ ఓటు పడ్డదన్నట్టే యోగింత కథ ఉంటది. అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. ఎమ్మెల్సీ అంటేనే పెద్దల సభకు పోయేటోళ్ళు, ఆడ మాట్లాడేటోళ్ళు ఆ పెద్దల సభ లెక్కనే ఉండాలి. చిల్లర సభ లెక్క మారద్దు. అంతేనా కాదా? అదీగాక చదువుకున్నోళ్ళ గురించి, నౌకరు లేనోళ్ళ గురించి, ఉద్యోగాల మీద సభలో మాట్లాడేటోళ్ళు కావాలి, డిమాండ్ చేసేటోళ్ళు కావాలి. అందుకే ఆదివారం బాగా ఆలోచించి ఎవరైతే మనకు ఎమ్మెల్సీ అయితే మంచుకుంటుందో వాళ్ళకి 1వ నెంబర్ రాసి ఓటేయర్రి.